చేబ్రోలు మండలం వేసెంట్ల గ్రామంలోని పిఆర్వై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఆరాధ్యుల ఛాయానాథ వర్మ ఉద్యోగ విరమణ అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పలువురు ఉపాధ్యాయులు సిబ్బంది ఆయనను సత్కరించి అభినందనలు తెలిపారు. తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామానికి చెందిన ఆరాధ్యుల ఛాయానాథ వర్మ చేబ్రోలు మండలంలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా వేజెండ్ల గ్రామంలోని పిఆర్వై స్కూల్లో సేవలందిస్తున్న ఆయన పదవి విరమణ చేస్తున్న సందర్భంగా శుక్రవారం అభినందన వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఈఓ ఏవిహెచ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పదవి విరమణ చేస్తున్న ఛాయానాథ వర్మను సత్కరించి అభినందన తెలిపారు. ఎంతోమంది విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దిన ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కె లక్ష్మయ్య, శ్రీరామ్మూర్తి, సతీష్ చంద్ర, వేజెండ్ల జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం విజయశ్రీ, అన్నదాసు నాగేశ్వరరావు, చందు సుబ్బారావు, మోతుకూరి నాగ మల్లేశ్వరరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మొత్తం ఈ 34-30 సంవత్సరాల కాలంలో నేను మొన్న మధ్య ఒకసారి ఆయన ఎస్ఆర్ స్టడీ చేయడం జరిగింది. అసలు నేను ఎక్కడెక్కడ పనిచేశారు, ఏ ప్రాంతాల్లో పనిచేశారని మొత్తం చేరినప్పటి నుంచి చివరి దాకా చేస్తే మొదట ఈయన స్వగ్రామం ఎక్కడ, అసలు ఎక్కడ బేస్ ఎక్కడ ఉంది, ఎక్కడ స్టార్ట్ చేశారు, ఇవన్నీ కూడా ఒక బ్రీఫ్గా ఎస్ఆర్ చదివాను మనం ఒకసారి. అయితే ఎరుకలపూడిలో స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి 15/9/62లో జన్మించాడు. 15/9/62లో జన్మించారు. ఫస్ట్ కన్సాలిడేటెడ్ పేలో చేయటం, తర్వాత రెగ్యులరైజ్ అవటం, ఎక్కడెక్కడ పనిచేశారని కూడా చూస్తే ఎక్కువ తెనాలి ప్రాంతంలోనే, వారి ప్రాంతంలోనే పనిచేశారు ఎక్కువ కాలం. తర్వాత కొంతకాలం మాత్రమే ఈపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంతకాలం పనిచేశారు. తర్వాత అగైన్ మళ్ళీ మనకి ఇక్కడికి రావడం జరిగింది. ఏదన్నా ఒక విషయాన్ని వద్దు అన్నారంటే ఇక అదంతే, ఇక ఆ పని చేయలేక అంతే. ఈ పని ఆయన నేను చేయలేదు అనుకున్నారంటే మనసులో ఆ పని చేయలేదు. చేయాలని అటు వెళ్తూ ఉంటాం, సుద్దపల్లి తర్వాత అవతల వెళ్తున్నా ఎప్పుడూ దీని వంక తొంగి చూడడం. ఎందుకంటే మనం ఏం చెప్పినా ఈ పాఠశాలలు అన్నీ కూడా చక్కగా సిస్టమేటిక్గా అమలు చేసేందుకు వర్మ గారు ఉన్నారు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం గారుగా. వారి సారథ్యంలో మరి లక్ష్మయ్య గారు కానివ్వండి, మూర్తి గారు కానివ్వండి, సురేష్ గారు కానివ్వండి, సతీష్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా దీన్ని ఒక చక్కటి పాఠశాలగా తీర్చిదిద్దడం జరిగింది. అందువలన దీని మీద ఎప్పుడు కూడా